చదువులో మంచి ప్రతిభ చూపించి మంచి మార్కులతో పాస్ అయిన గ్రామీణ ప్రాంత బాలికలకు క్యాష్ ప్రైజ్లను మంత్రి పత్తిపాటి పుల్లారావు అందజేశారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో ఈ పురస్కారాలు అందజేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 9వ క్లాసులో ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్న ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థినులకు 5,000, సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్న వారికి 3,000 క్యాష్ ప్రైజ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. కోరమాండల్ సంస్థకు గ్రామాల్లోని రైతులు అండగా ఉంటారని, ఇండైరెక్ట్ గా వారికి సాయపడాలనే ఉద్దేశంతో ఈ పురస్కారాలు అందిస్తున్నామని కోరమాండల్ ఇంటర్నేషనల్ ప్రతినిధి సత్యారెడ్డి చెప్పారు. ఈరోజు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు ఒక మంచి ఆలోచన చేశారు. ఓన్లీ ఫర్ గర్ల్స్ అంటే బాలికలకు మాత్రమే ర్యాంకింగ్ వచ్చినటువంటి వారిని ప్రోత్సహించాలి. వారికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వారికి 9వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వారికి 5,000 రూపాయలు, సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు 3,500 రూపాయలు. కోరమాండల్ అంటేనే రైతులకు పక్షపాతం, రైతులకు అనుకూలం, రైతులకి వ్యవసాయంలో లాభాలు రావాలనేటువంటి కాంక్షించేటువంటి కోరమాండల్ కంపెనీ. ఒక మంచి ఆలోచనతోటి కోరమాండల్ ఇంటర్నేషనల్ వారు గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారం అవార్డుని ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం, ఈ స్కీమ్ కింద మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 15 జిల్లాలను ఎంపిక చేసుకోవటం, ఎంపిక చేసుకున్నటువంటి జిల్లాల నుండి గ్రామీణ ప్రాంతాల జిల్లా పరిషత్తు ఒక్కొక్క జిల్లా నుంచి